మీ ఎక్స్ట్రా ఆటలు ఆపండి. బడ్జెట్ పేరు చెప్పి టికెట్ల రేట్లు పెంచి ప్రేక్షకులను దోచుకుంటామంటే కుదరదు. ఇకపై బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఉండదు. గుర్తుందిగా, ఆల్రెడీ సీఎం గారు అసెంబ్లీలో క్లియర్ కట్గా తేల్చేశారు. మళ్ళీ బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపు అంటూ అభ్యర్థనలు తీసుకురాకండి. ఇది ఫైనల్. ఈ విషయంలో ఇక తగ్గేదే లే. ఇది ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ భేటీలో గవర్నమెంట్ వెర్షన్. మీరేం చేసినా అకౌంటబిలిటీ ఉండాలి. ప్రభుత్వం పోలీసుల గైడ్లైన్స్ తప్పనిసరిగా మీరు పాటించాల్సిందే. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఇండస్ట్రీ మొత్తం సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్సే ఉన్నాయి. ఫైనల్గా చెప్పాల్సి వస్తే ప్రభుత్వానికి కట్టుబడే సినీ ఇండస్ట్రీ నడవాలన్నది అసలు పాయింట్. కానీ ఇక్కడ సరైన పాయింట్ ఏంటంటే, అంతా మా ఇష్టం, మేం పెట్టుబడి పెట్టుకుంటాం, మేం వ్యాపారం చేసుకుంటాం, టికెట్ల రేట్లు పెంచుకుంటాం, మధ్యలో నువ్వెవరు జగన్ అని నాడు సీఎం జగన్పై ఎగిరెగిరి పడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు? గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా సినీ ఇండస్ట్రీకి దాని అభివృద్ధికి నాడు సీఎం జగన్ సలహాలిస్తే విషం కక్కిన కొందరు ఎల్లో సినీ ప్రముఖులు, ఎల్లో మీడియా నేడు ఎక్కడున్నారు? ఒక్కరూ నోరు మెదపరేం. తప్పనిసరి పరిస్థితుల్లో తలాడించక తప్పలేదా? నాడు జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుని రెచ్చిపోయిన వారందరి నోరు చచ్చి పడిపోయిందా? సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం పైన కనీసం తన అభిప్రాయం కూడా చెప్పలేని పవన్ కళ్యాణ్ నిజంగా నాయకుడేనా, లేక చంద్రబాబు చెప్పిన పాత్ర పోషించే చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టా? సార్ పవన్ కళ్యాణ్ గారు రండి, బయటికి రండి. హైదరాబాద్లోనో కాకుంటే విజయవాడలోనో ఎక్కడో ఒక చోట ప్రెస్ మీట్ పెట్టండి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రెచ్చిపోయారే, ఆనాడు నువ్వెవరు మా సినిమా టికెట్ల రేట్లు నిర్ణయించడానికంటూ గొంతు చించుకుని అరిచారే, ఇప్పుడు అరవండి. అరవకపోయినా పర్వాలేదు. రేవంత్ రెడ్డి గారి నిర్ణయంపై కనీసం మీ అభిప్రాయం చెప్పండి. ఏదేమైనా ఈ దేశంలో ఎవరైనా, ఏ పరిశ్రమైనా, ఏ రంగమైనా ప్రభుత్వానికి అతీతం కాదనే విషయం తెలంగాణలో తేటతెల్లమైంది. సినీ ఇండస్ట్రీ తెలంగాణ ఇండస్ట్రీగా మారిపోయే రోజు దగ్గర పడింది. ఈరోజు సినీ ప్రముఖులతో భేటీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా కొన్ని విషయాలు తేల్చేశారు. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వ అనుమతి ఉండదు. పాయింట్ నెంబర్ 2, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పిన మాటలకే ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, సినిమా ప్రమోషన్స్ సమయంలో పోలీసులు అనుమతి నిరాకరిస్తే దానిని ఖచ్చితంగా పాటించాలి. పాయింట్ నెంబర్ 4, తొక్కిసలాటలో మహిళ చనిపోవడాన్ని సీరియస్గా తీసుకున్నాం, శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదు. పాయింట్ నెంబర్ 5, ఇక నుంచి సినీ సెలబ్రిటీలకు సెక్యూరిటీగా ఉండే బౌన్సర్ల విషయంలో సీరియస్గా వ్యవహరిస్తాం. పాయింట్ నెంబర్ 6, సినిమా ఫంక్షన్లలో తమ అభిమానులు అదుపు తప్పకుండా నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. పాయింట్ నెంబర్ 7, డ్రగ్స్ నియంత్రణ, మహిళల భద్రత క్యాంపెయిన్లలో సినిమా ఇండస్ట్రీ తన వంతు పాత్ర పోషించాలి. పాయింట్ నెంబర్ 8, తెలంగాణలో టెంపుల్, ఎకో టూరిజం సినిమా సెలబ్రిటీలు ప్రమోట్ చేయాలి. పాయింట్ నెంబర్ 9, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు సినీ ఇండస్ట్రీ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. పాయింట్ నెంబర్ 10, తెలంగాణకు పెట్టుబడులు తెచ్చే విషయంలోనూ ప్రభుత్వానికి సినిమా పరిశ్రమ సహకారం ఉండాలి. ఇది ప్రభుత్వం నుంచి ఈరోజు సినీ పరిశ్రమకు వెళ్ళినటువంటి సలహాలు. ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ఉంది ఈ విషయంలో. మరి సినీ పరిశ్రమ నుంచి కొన్ని వినతులు వెళ్ళాయి. వాటికి సంబంధించి ఏమైనా అటువైపు నుంచి కాస్తైనా పాజిటివ్గా ఏమైనా వచ్చిందంటే లేనే లేదు. చాలా క్లియర్గా తేల్చేశారు, బెనిఫిట్ షోలు లేవు, అలాగే టికెట్ల రేట్ల పెంపు అనేది ఉండదు. అసెంబ్లీలో సీఎం గారు ఏం చెప్పారో అదే ఉంటుందని క్లియర్గా తేల్చి సీఎం గారు భేటీ నుంచి వెళ్ళిపోయారు. కానీ దీన్ని కవర్ చేసుకోవడానికి పాపం సినీ పెద్దలు కొంత తాపత్రయపడినట్టుగా కనిపిస్తోంది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు ఏం మాట్లాడారో ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా. ముందు ఇండస్ట్రీ గ్రోత్, అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది. నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చేయాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి.
ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్. అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. బెనిఫిట్ షోలు టికెట్ రేటు పెంపు అనేది అసలు విషయమే కాదంటున్నారు. అసలు విషయం కాకపోతే ఇంక వెళ్లాల్సిన అవసరం ఏముంది? విషయం కాకపోతే ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి, ఇంతమంది కలిసి అంత దూరం వెళ్ళి ప్రభుత్వంతో భేటీ అయ్యి ఏం తేల్చాలనుకున్నారు? మేము చెప్పింది వినండి అని గవర్నమెంట్ చెప్పింది విని రావడానిక? దానికి గైడ్లైన్స్ ఇస్తుంది ప్రభుత్వం, మళ్ళీ పోయి మీటింగ్ పెట్టుకోవడం ఎందుకు? అవసరం లేదు. కానీ అక్కడ జరగలేదు కాబట్టి దాన్ని కవర్ చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం. నేను సింపుల్గా ఒక లాజిక్ చెప్తాను. ఒక థియేటర్ యజమాని ఎన్ని టికెట్లు తెగితే బాగుంటుందని ఆలోచిస్తారే కానీ ఆ తెగితే ఏంటి, తేకపోతే నాకేంటి? ఒక ప్రోడక్ట్ తయారు చేసాడు, ఈ పెన్ తయారు చేసినటువంటి ఒక కంపెనీ ఎన్ని సేల్ అయ్యాయి, ఎంత సేల్ అవ్వాలి అనేది చూసుకుంటారా, చూసుకోరా? ఇదే కదా ఇంపార్టెంట్ వాళ్ళకి. కానీ ఇక్కడ నిర్మాతలు ఏమంటున్నారంటే, రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత బెనిఫిట్ షోలు మాకు పని లేదు, టికెట్ల రేట్లు మాకు పని లేదు, అది అసలు విషయమే కాదు అని అంటున్నారు. సరే, ఏదో పాపం తప్పనిసరి పరిస్థితుల్లో తలోపక తప్పలేదు అన్న విషయం ఇక తేటతెల్లం అవుతోంది. ఇదంతా పోతే గతంలో అందరూ కాదు, సినీ ప్రముఖులు అందరూ కాదు, సినీ పెద్దలు అందరూ కాదు, సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కాదు, కొంతమంది మాట్లాడినటువంటి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం మంచి సలహాలు సూచనలు ఇస్తే దాన్ని ఏ రకంగా ట్విస్ట్ చేశారంటే అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దానికి ఏమంటారు, అదే కాలమే సమాధానం చెప్తుందంటారు కదా. నేను ట్రెండింగ్ వీడియో ఒకటి చూపిస్తాను, మొత్తం వ్యవహారం అంతా మీకు అర్థమైపోతుంది. ఒక్క ట్రెండింగ్ వీడియో. ఈరోజు ఎల్లో మీడియా నోరేమైపోయింది. ఆ రోజు ఎగిరెగిరి పడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడికి పోయారు? కనీసం అభిప్రాయం చెప్పాలి కదా. గవర్నమెంట్ నిర్ణయం ఇది, సో ఇలా ఉండకూడదు, ఇలా ఉండడం కరెక్టు, ఏదో ఒకటి చెప్పాలిగా. ఎందుకు ఆయన సినీ ప్రముఖుడిగా ఉండి, ఒక హీరోగా ఉండి, ఒక డిప్యూటీ సీఎంగా ఉండి నోరు కూడా మెదపట్లేదు సినిమా ఇండస్ట్రీ గురించి? సరే, ఆ రోజు ఏం మాట్లాడారనేది మళ్ళీ వినిపిస్తా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారనేది వినిపిస్తాను. ఈరోజు పరిస్థితి ఏంటో కూడా ఒక్కసారి చూడండి. ఎల్లో మీడియా ఏ రకంగా ఉత్సాహం అనేది